ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప కూడా చూపి సహనం కలిగి ఉండమని చెప్పామయ్యా. నీ నామను బట్టి నేను సహనం కలిగి ఉంటాను. నన్ను వెంబడిస్తున్న వాళ్ళు నేర్చుకోవాలయ్యా. ఎంతో మంది నన్ను వెంబడిస్తూ సువార్తగా మార్చబడుతున్న వారిని నేర్పించాలి నా సహనం. స్తోత్ర. ఓర్చుకున్నాడు, సహనం కలిగి ఉన్నాడు, గొప్ప అపోస్తులుడిగా మార్చబడ్డాడు. అనేక పత్రికలు, 14 పత్రికలు, కొత్త నిబంధనలు చేర్చాడు. అనేక సంఘాలు కట్టాడు. అనేక ఆత్మలను దేవుని రాజ్యమునకు చేర్చాడు. ప్రియమైన వాక్యం ఇచ్చిన సహోదరుడా, పాత జీవితంలో, పాత రోత జీవితంలో ఇంకొకసారి అడుగు పెట్టడానికి ప్రయత్నించుకో. తొంగి చూడకో పాత జీవితాన్ని మరి ఇంకొకసారి. అది రోత జీవితం, దేవుడు అసహించుకున్న జీవితం, దేవుడు నోటి నుండి ఉమివేసిన జీవితం. ఆ జీవితం అసహ్యపు పుట్టించే జీవితం. ఏమాత్రం మరలా పొత్తు కట్టుకొని సహవాసం కలిగి మరలా నేర్చుకుని అడుగులు వేయటానికి ఏమాత్రం త్యాగం తెగించి అడుగు పెట్టకు. అది దేవుడు అసహించుకొని ఉమివేసిన జీవితం. ఆ జీవితంలోకి అడుగు పెట్టకు. నూతన జీవితం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుందరు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుందరు. వారు అలయక సొమ్మసిల్లక ఎగిరి నడిచి వెళ్ళుదురు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మన గురి అంతా పరలోక రాజ్యం ఎదురు చూపే. ఏ రాజ్యం కొరకు మనము? పరలోక రాజ్యం సొంతం చేసుకోవటానికి ప్రయత్నం. ఇక్కడ మనందరం